మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? ఆ కాలంలో ఒక వర్గం పూర్తిగా భౌతికవాదం, మెటీరియలిజంలో మునిగిపోయింది. వారికి తెలిసింది శరీర సుఖాలు మాత్రమే, అధికారము మాత్రమే, ఇంద్రియ భోగము మాత్రమే. ధర్మం, యోగం, ఆత్మజ్ఞానం వంటి వాటిపై ఎలాంటి అవగాహన లేదు. ఈ వర్గమే కౌరవశ. ఇవాళ ప్రపంచంలో కూడా అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుంది. మహాభారత యుద్ధం ఎందుకు తప్పనిసరి అయింది? కృష్ణుడు యుద్ధాన్ని ఇష్టపడి చేయడు, కానీ ఆయన అర్థం చేసుకున్నాడు. ధర్మశక్తులు బలహీన పడిపోతే అధర్మం ప్రపంచాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది. అందుకే మంచితనం పూర్తిగా బలహీనంగా మారకుండా, సత్యం పూర్తిగా నశించకుండా, ఆధ్యాత్మికత పూర్తిగా చచ్చిపోకుండా యుద్ధం అవసరమైంది. అందుకే కృష్ణుడు మహాభారతాన్ని నడిపించాడు. ఇదే పరిస్థితి మళ్ళీ ప్రపంచ స్థాయిలో వస్తుంది. ఇంకా కొన్ని దశాబ్దాల్లో ప్రపంచం మళ్ళీ మహాభారత స్థితికి చేరుతుంది. ఒకవైపు భౌతికవాదం, శక్తి రాజకీయాలు, డబ్బు, సాంకేతిక ఆధిపత్యం, అధికార దాహం. మరోవైపు ధర్మం, అవగాహన, మానవత్వం, ఆధ్యాత్మిక విలువలు. ఈ రెండు మధ్య ఘర్షణ తలది. మంచితనంకి ఒక బలహీనత ఉంది. లోతైన విషయం ఏమిటంటే, మంచివాళ్లు సాధారణంగా పోరాటాన్ని తప్పించుకోవాలనుకుంటారు. అర్జునుడు మంచి మనిషి. అర్జున అనే పదానికి అర్థం సూటిగా ఉండేవాడు, వంకరలు లేని మనసు, అపవిత్రత, నిజాయితీ. అతను యుద్ధం వద్దనుకుంటాడు, పోరాటం నుంచి తప్పించుకోవాలనుకుంటాడు, హింసకు దూరంగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అతని హృదయం మృదువైన. కృష్ణుడు ఇంకా గొప్పవాడు, కానీ మరింత జాగృతి. కృష్ణుడు అర్జునుడు కంటే కూడా మంచివాడు. కానీ తేడా ఏమిటంటే, అర్జునుడు మంచితనం వల్ల యుద్ధం నుంచి పారిపోవాలనుకుంటాడు. కృష్ణుడు మంచితనం నిలవాలంటే కొన్నిసార్లు యుద్ధం అవసరం అని అర్థం చేసుకున్నాడు. ఇదే అత్యంత కీలకమైన విషయం. కృష్ణుని గొప్పతనం కృష్ణుని తెలుసుకున్నాడు. మంచితనం యుద్ధం నుంచి పారిపోతే చెడు ప్రపంచాన్ని పాలిస్తుంది. అందుకే ఆయన యుద్ధాన్ని ప్రేమించలేదు, కానీ అవసరమైనప్పుడు దాన్ని అంగీకరించాడు. ధర్మాన్ని రక్షించడానికి పోరాడాడు. ఇది కోపంతో చేసిన యుద్ధం కాదు, ఇది చైతన్యంతో చేసిన యుద్ధం. అర్జునుడు మంచి మనిషి కాబట్టి యుద్ధం తప్పించుకోవాలనుకున్నాడు. కృష్ణుడు ఇంకా గొప్పవాడు కాబట్టి మంచితనం నిలబడాలంటే కొన్నిసార్లు యుద్ధం కూడా అవసరమని అర్థం చేసుకున్నాడు. అదే మహాభారతం యొక్క అసలు రహస్యం.